నమస్తే. జిహెచ్ఎంసి పరిధిలో మొత్తం 30 సర్కిల్స్ ఉన్నాయి. అంటే కోర్ హైదరాబాద్ పరిధిలో ఈ 30 సర్కిల్స్లో కొన్ని సర్కిళ్లలో ఈ అక్రమ కట్టడాలని కట్టకుండా నివారించడానికి, ఆపడానికి అండ్ దాంతోపాటుగా ఎక్కడా కూడా గల్లీల్లో కానీ లేకపోతే రోడ్లు ఆక్యుపై చేసి నిర్మాణాలు చేయకుండా ఇట్లాంటి ఈ వాటి కోసము గ్రౌండ్ లెవెల్లో చైన్మెన్స్ అని ఉంటారు. వాళ్ళని మనం మున్షీలని చైన్మెన్స్ అని అంటూ ఉంటాం. కొన్ని సర్కిల్స్ పరిధిలో ముఖ్యంగా హైదరాబాద్లో సంవత్సరాలకు తరబడి తిష్ట వేసి కూర్చున్నారట. దాదాపు 25 సంవత్సరాలుగా ఒకే ప్లేస్లో ఒకే సర్కిల్లో ఉంటూ వాళ్ళు అక్కడ విధులు నిర్వహిస్తున్నారు. ఒకే పరిధిలో ఉండడం వల్ల ఏమవుతున్నది, దాదాపు 25 సంవత్సరాలుగా ఉండడం వల్ల అణువణువు వాళ్ళకు తెలియడం, ఇక వాళ్ళు అక్కడ ఓకే చేస్తేనే వాళ్ళు అంతా బాగుంది అని అంటేనే పైనుంచి పర్మిషన్స్ కానీ ఇంకోటి కానీ రావడానికి అవకాశం ఉంటుంది. వాళ్ళు ఏమైనా లేదు నువ్వు ముందుకు వచ్చినావో వెనక్కి వచ్చినావో ఇక్కడ ఏదైనా ఇబ్బంది ఉంది అని వాళ్ళు చెప్తే ఇమీడియట్గా వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో వీళ్ళు ఏం చేస్తున్నారంటే నిజాయితీగా పారదర్శకంగా పనిచేయాల్సిన చైర్మన్లు కానీ వీళ్ళంతా అక్రమ కట్టడాలని చూసి చూడనట్టుగా వదిలేస్తున్నారు. అంటే లాలూచి పడుతున్నారు, లంచం తీసుకుంటున్నారు, పెద్ద ఎత్తున సంపాదన పోగు చేసుకుంటున్నారు. ఇట్లా దీని మీద పెద్ద ఎత్తున కంప్లైంట్స్ కూడా వచ్చినాయి. మరి ఎందుకో ఏమో తెలియదు కానీ మరి అధికారులు కూడా చర్యలు తీసుకునేంత స్థితిలోకి వాళ్ళు పాతుకుపోయారా? 25 సంవత్సరాలు ఒక్కొక్కరంటే మామూలు విషయం కాదు కదా. ముఖ్యంగా బేగంపేట్ సర్కిల్లో రామ్గోపాల్పేట్, బేగంపేట్, బన్సీలాల్పేట్, మోండా మార్కెట్ డివిజన్లు ఉన్నాయి. దాదాపు 4 డివిజన్స్ ఉన్నాయి. 5 చైర్మన్స్ ఇక్కడ విధులు నిర్వహిస్తున్నారు. అండ్ దాంతోపాటు సికింద్రాబాద్ సర్కిల్లో 5 ఉన్నాయి. ఆయా సర్కిల్స్లో పనిచేస్తున్న వాళ్ళు దాదాపు 25 ఇయర్స్గా అక్కడే ఉంటున్నారట. ఎట్లా సాధ్యమైంది ఇది? జోనల్ కమిషనరు వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడానికి, వాళ్ళని ట్రాన్స్ఫర్ చేయడానికి ఆయనకే అవకాశం ఉంటుంది. పరిధి ఆయన పరిధిని ఆయన నాకు తెలియదు, సంబంధం లేదు అంటుండట. మరి ఇంత దారుణం జరుగుతుంటే ప్రభుత్వం ఏం చేస్తుంది, జిహెచ్ఎంసీ అధికారులు ఏం చేస్తున్నారు? దీని మీద ఒక ఆయన ఫైట్ చేస్తున్నారు. ముప్పిడి నవీన్ కుమార్ మాదిగా, ఆయన దళిత చైతన్య సంఘం అధ్యక్షులు, వ్యవస్థాపక అధ్యక్షులు. నా ముందు ఆయన ఉన్నారు. ఆయన ఎన్ని కంప్లైంట్స్ అంటే మన ప్రజావాణిలో కూడా ఆయన కంప్లైంట్స్ ఇవ్వడం జరిగింది. ప్రజావాణిలో కంప్లైంట్స్ ఇచ్చారు దీని మీద. ఇదిగో విషయం ఏంటంటే ఇగో ఇట్లా అక్రమ నిర్మాణాలు కడతా ఉంటారు. పోనీ వీళ్ళేం పెద్ద చిన్న వాళ్ళు, లేకపోతే ఏదో చిన్న ఇల్లు కట్టుకోవడానికి, రేకుల షెడ్ కట్టుకోవడానికి ఏదో ఉన్న పేదలు కూడా కాదు వీళ్ళు. మొత్తం 4 ఫ్లోర్లు 5 ఫ్లోర్లు చూడండి. అసలు అవకాశం ఇక్కడ 2 ఫ్లోర్లకే అవకాశం ఉంది, 5-6 ఫ్లోర్లు వేసేసారు. ఇట్లాంటి ఫోటోలు ఎన్నో. ఇవన్నీ ఇల్లీగల్ కన్స్ట్రక్షన్సే ఉంటాయి. ఈ ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ కట్టకుండా ఈ చైర్మన్స్, ఈ మున్షీలు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఆపాల. ఇగో ఎన్ని ఫ్లోర్లు చూడండి. ఇగో ఇవన్నీ ఎగ్జాంపుల్స్ అన్నమాట. ఇదిగో ఇవన్నీ బేగంపేట్, సికింద్రాబాద్ సర్కిల్ ఏరియాలో ఉన్న ఎగ్జాంపుల్స్. ఇవి కొన్ని మచ్చుకు కొన్ని. ఇగో రోడ్డే ఆక్యుపై చేశారు. మరి గవర్నమెంట్ ఏం చేస్తుంది, జిహెచ్ఎంసీ అఫీషియల్స్ ఏం చేస్తున్నారు? ఇగో ఇట్లా జిహెచ్ఎంసీ సర్కిల్ నెంబర్ 29 అట, సికింద్రాబాద్ సర్కిల్. నవీన్ గారితో మనం మాట్లాడదాం. నమస్తే అండి. ఏం జరుగుతుంది అసలు? అంటే ఇది వీళ్ళు కూడా చిన్న ఎంప్లాయీస్ అయినా, లేదు వీళ్ళ స్థాయి, వీళ్ళ పరిధి ఎంత? అంటే వీళ్ళు 25 ఏళ్ళుగా అక్కడే ఉండాల్సిన అంటే సిచ్యువేషన్ ఎందుకు వచ్చింది? పైన ఉన్న అధికారులకు వీళ్ళు డబ్బులు వాళ్ళకి ఇవ్వడంలో వీళ్ళు కీ రోల్ ప్లే చేస్తున్నారా? ఎట్లా? వాస్తవంగా గ్రేటర్ హైదరాబాద్ జిహెచ్ఎంసీ పరిధిలో 30 సర్కిళ్లలో ఈ చైర్మన్ల దందా అవినీతికి ఎక్కువ పెరిగిపోవడం వల్ల ఇక్కడనే తిష్టవేసిగా ఉన్నారు వాళ్ళు. ఈ అక్రమ నిర్మాణాలను ప్రోత్సహిస్తే ఫస్ట్ చైర్మన్ అంటే ఏం చేయాల్సింది సార్? ఒకటి చైర్మన్ చేయాల్సింది వాళ్ళ ఉద్యోగాలు, ఏదైనా నోటీస్ ఏమైనా అక్రమ నిర్మాణాలు కడుతురా లేదా అని చూసి నోటీస్ ఇవ్వడమే వాళ్ళ పని. అంతేగాని వీళ్ళే హుకుం జారీ చేసుకుంటా, ఒక పెంట్ హౌస్ వేసుకో, ఒక ఫ్లోర్ వేసుకో అని చెప్పి హుకుం జారీ చేసుకుంటా కింది స్థాయి నుంచి పై స్థాయి దాకా వీళ్ళని మేనేజ్ చేసుకుంటూ వస్తూ ఉన్నారు ఈ చైర్మన్లు. దాదాపు 25 నుంచి 30 సంవత్సరాల నుంచి ఒకటే సర్కిల్లో విధులు మారుస్తే కూడా జోన్ పరిమితులనే మారుస్తున్నారు.
ఇలా న్యూ సిటీ నుంచి ఓల్డ్ సిటీకి బదిలీ చేయాలనుకుంటున్నాం మేము. వీళ్ళు అక్రమ నిర్మాణాన్ని ప్రోత్సహిస్తారు, ఆదాయం మించిన ఆస్తులు సంపాదిస్తారు, ఒక్కొక్క ఫ్లోర్కి 2 లక్షల రూపాయలు తీసుకుంటారు. గల్లీలో జీప్ స్టిల్ ప్లేస్ 2 ఉంటే కూడా 3 ఫ్లోర్ అదనంగా వేస్తారు సార్ వీళ్ళు. ఈ మెయిన్ సికింద్రాబాద్ పరిధిలో, బేగంపేట పరిధిలో చైన్మెన్ల అవినీతి దందా కొనసాగుతూ ఉంది. వీళ్ళు చైన్మెన్లు కాదు, వీళ్ళు ఒక అటెండర్లు, వీళ్ళు టేబుల్ తుడిచేటోళ్ళు, వీళ్ళు డ్రైవర్ గిరి చేసేటోళ్ళు, అంతే తప్ప చైన్మెన్లు ఏదో వాళ్ళ పైరుల కోసం చేసుకోరు. చైన్మెన్ల డ్యూటీ వేరు, వీళ్ళు చేసే డ్యూటీ వేరు. ఆడ కూర్చొని యూనియన్ పేరు అడ్డం పెట్టుకొని క్యారమ్ బోర్డులు ఆడుకుంటా కద్దరు షీట్లు వేసుకొని ప్రజాసొమ్ములతో ప్రజా పనులతో జీతాలు తీసుకొని అక్రమ దందాలను కొనసాగిస్తున్న చైన్మెన్లు సికింద్రాబాద్ బేగంపేట్ చైన్మెన్లు అయితే బ్రోకర్ల కంటే హీనమైపోయారు సార్. ఎంతమంది మొత్తము బేగంపేట సర్కిల్ మొదలు పెడతాను. ఒక ప్రకాష్ ఉన్నాడు, నర్సింగ్, భూషణం, జగదీష్, పాండు, వీళ్ళు బేగంపేట సర్కిల్ వాళ్ళు. సికింద్రాబాద్ నుంచి చందు, నాగయ్య, ఆంజనేయులు, వాళ్ళ ముగ్గురు బ్రోకర్స్, వీళ్ళు 5 మంది బ్రోకర్స్. మొత్తం సికింద్రాబాద్ బేగంపేటను మొత్తం వ్యవస్థ నాశనం పట్టించింది. ఇలా ఈ 8 మంది చైర్మన్లు సికింద్రాబాద్ బేగంపేటలో. మా ఆవేదన ఏంటంటే సార్, దీనివల్ల గవర్నమెంట్కి రెవెన్యూ నష్టం వస్తుంది. వాళ్ళు పర్మిషన్ తీసుకొని కట్టుకురని అనుకో, గవర్నమెంట్కి బెనిఫిట్స్ ఉంటుంది. ఓకే, అయితే వీళ్ళు కింది స్థాయి నుంచి మీ దాకా పైరవీలు చేసుకుంటా మేనేజ్ చేసుకుంటా వస్తారు. ఇవి కళ్ళకు కనబడతలేవా డిప్యూటీ కమిషనర్కి? మరి ఏసీపీ కనబడతా. పాయింట్ ఒకటే, ఇప్పుడు వీళ్ళంటే కింద ఉన్న ఎంప్లాయీస్, పైన కదా మనం క్వశ్చన్ చేయాల్సింది. వాళ్ళు ఎందుకు సైలెంట్గా ఉన్నారు మరి? అలాంటప్పుడు వాళ్ళు కదా నిర్ణయం తీసుకోవాల్సింది. వాళ్ళు వీళ్ళు లోపాయకార ఒప్పందంతోనే వాళ్ళు ఇచ్చే డబ్బులతోనే లాలూచి పడి పై ఆఫీసర్ కూడా కిందలతోనే చేపిస్తారు. కాబట్టి ఇది స్పష్టంగా అర్థమైంది. ఒక్కటన్నా ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ ఇప్పటిదాకా డిమాలిష్ చేసిన దాఖలాలు లేవు సార్. దీని మీద వెంటనే చర్యలు తీసుకోమని ప్రజావాణిలో కలిసిన, మొన్న అడిషనల్ సిసిపి గంగాధరం గారు కలిసిన, అతి త్వరలో మేయర్ ఇలంబర్తి కమిషనర్ గారిని కూడా కలుస్తాం. దాని తర్వాత హైకోర్టుని కూడా ఆశ్రయిస్తాం. ఈ ఆఫీసర్ల మీద కూడా లోకాయుక్తలో ఫిర్యాదు చేస్తాం. అతి త్వరలో ఈ సికింద్రాబాద్ బేగంపేట్ చైర్మన్ల మీద ఏసీపీ కూడా ఫిర్యాదు చేస్తాం. ఆదాయం మించిన ఆస్తులు ఉన్నాయి వీళ్ళ మీద ఎంక్వైరీ చేయండి. వీళ్ళ జీతాలు ఏంది, వీళ్ళు అపాయింట్ అయినప్పుడు ఎంత ఆస్తులు ఉండే, ఇప్పుడు ఎంత ఆస్తులని ఒక జీతం వీళ్ళది పక్కన పెడితే సార్, వీళ్ళది ఒక 6 రేట్లు జీతం అనుకుంటే వీళ్ళది నెలకు వచ్చే ఆదాయం కోట్ల రూపాయలు దండుకుంటారు. కొన్ని ఆధారాలు మా దగ్గర ఉన్నాయి. మీ దగ్గర ఏం ఆధారాలు ఉన్నాయి? 100% కనబడుతుందా సార్? ఇది ఏం సంపాదించుకున్నారు? ఇప్పుడు వాళ్ళు చెప్తారు, ఈ నిర్మాణదారులు చెప్తారు 2 లక్షలు తీసుకుని 3 లక్షలు తీసుకుని చైన్మెన్లు అని చెప్తారు. చైన్మెన్లు ఏం చెప్తారు, ఏసీపీలు తీసుకుంటారు, సెక్షన్ ఆఫ్ అందరికి ఇస్తున్నామంటారు. కానీ ఇదే నేను ఏమంటున్నా, అల్టిమేట్గా క్రిస్టల్ క్లియర్గా చెప్పేది ఒకటే సార్, గవర్నమెంట్కు రెవెన్యూ నష్టం పోతుంది. దీనివల్ల అమాయక ప్రజల మీద పనులతో జీతాలు తీసుకుంటారు వీళ్ళు. మేము ఏమంటున్నాం, సక్రమంగా పనిచేయమంటున్నాం. ఈ చైన్మెన్ల దందా కొనసాగితే చాలా నష్టం వాటిల్లే, గవర్నమెంట్ చాలా నష్టం వాటిల్లేదు. వీళ్ళని వెంటనే బదిలీ చేయాలా, వీళ్ళని న్యూ సిటీ నుంచి ఓల్డ్ సిటీకి వేయాలా. వీళ్ళు అంతేకాకుండా వీళ్ళకి చైర్మన్ శాఖలో మళ్ళీ పోస్ట్ ఇవ్వద్దు. వీళ్ళు అటెండర్ గానన్నా, డ్రైవర్ గానన్నా, లేకపోతే ఇప్పుడు టేబుల్ దుడవానికన్నా వీళ్ళని చైర్మన్ సికింద్రాబాద్ బేగంపేటలో పెట్టాలని చెప్పి నేను వాళ్ళకు జిహెచ్ఎంసీ జోనల్ కమిషనర్ మీరు కలవలేదా? జోనల్ కమిషనర్ ఆయన పరిధి కాబట్టి జోనల్ కమిషనర్ కూడా స్పందించిండు. అయినా కూడా యాక్షన్ తీసుకుంటున్నప్పుడు కూడా నేను పోయి స్వయంగా మాట్లాడినప్పుడు ఆ జోనల్ కమిషనర్ గారు అన్నారు, ఏమన్నారంటే మేము ఎవరు ఉపయోగించలేదు, అందరి మీద చర్యలు తీసుకుంటామని చెప్పేసి ఆయన రివ్యూ పెట్టి వీళ్ళకి మెమోలు ఇచ్చిండు. మెమోల తర్వాత అందరికీ జిహెచ్ఎంసీలో ఆఫీసర్ నోటీస్ రెడీ చేసి నిర్మాణదారులకు ఇచ్చారు. ఆ నిర్మాణదారులకు కూడా నోటీస్ ఇచ్చడం ఏంది, తూతు మంత్రంగానే ఇస్తారు. నోటీస్ ఇచ్చడం వల్ల ఏమవుతుంది, వీళ్ళే అడ్వైజ్ ఇస్తారు. ఈ బ్రోకర్ చైర్మన్ అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళే మీరు కోర్టు పోయి తెచ్చుకోండి, స్టే తెచ్చుకోండి, నాట్ ఇంటర్ఫియర్ జిహెచ్ఎంసీ అని తెచ్చుకోండి అని వాళ్ళే ఇవన్నీ అడ్వైజ్ కూడా ఇస్తున్నారు. అయితే దాంతోపాటు వీళ్ళంతా ఒక సిండికేటర్, ఒక సిస్టమ్, ఒక మాఫియా తయారైంది. మనం గతంలో చూసినాం మొన్నటిదాకా బెట్టింగ్ యాప్ అని. అసలు వాళ్ళని కాదు, ఫస్ట్ వీళ్ళని అరెస్ట్ చేయాలి, ఫస్ట్ వీళ్ళని చెంచలు కూడా జైలుకు పంపించాలి. చైర్మన్ ఒక్కొక్క దగ్గర కోట్ల రూపాయల ఫామ్ హౌస్లు ఉన్నాయంట. అన్ని కళ్ళు బయర్లకి అయితే విధంగా ఇవి వాళ్ళు చెప్తా ఉన్నారు మాకు. దీని మీద వదిలేదే లేదు. ఇప్పుడు జనరల్గా సరే, అక్రమ కట్టడాలు కట్టుకునేటప్పుడు వీళ్ళని మేనేజ్ చేయడం ఒక ఎత్తు, రెండోది జెన్యున్గా కట్టుకునే వాళ్ళకి ఏమైనా ఇబ్బంది అవుతుందా? గరీబోలే ఊలగొడుతురు సార్, అదే చెప్తున్నాం మేము. గరీబోలే ఊలగొడుతురు, ఉన్నోళ్ళు కొమ్ముగాస్తురు. నా కొడుకులు చెత్త, నా కొడుకున్నాడు బ్రోకర్, నా కొడుకున్నాడు చైర్మన్లే మెయిన్. చైర్మన్ల ద్వారా ఇప్పుడు ఫీల్డ్ మీద పోయేది ఎవరు, చైర్మన్లే పోతారు. ఏసీపీ సెక్షన్ ఆఫీసర్ పోయే సమస్య లేదు. ఏంది వీళ్ళు తెచ్చిచ్చిన ముడుపులు వాళ్ళు తీసుకుని గమ్మనుంటారు. సూసైడ్ ఉన్నట్టు. మేము ఒకటే కోరుతున్నాం,
వీళ్ళు ఫస్ట్ బదిలీ కావాలి న్యూ సిటీ నుంచి. న్యూ సిటీ బదిలీ ఓల్డ్ సిటీ పోవాలి. టౌన్ ప్లానింగ్ సెక్షన్లో వీళ్ళకు విధులు ఇవ్వద్దు, అవకాశమే ఇవ్వద్దు. వీళ్ళ అటెండర్ గానో డ్రైవర్ గానో టేబుల్ దుడవనో ఇవ్వాలి, ఆ పోస్ట్ ఇవ్వాలి. దాని తర్వాత వీళ్ళు ఎక్కడ పోయినా చైర్మన్ వదిలేదే లేదు. ఖచ్చితంగా ఏసీబీ ఎంక్వైరీ చేపిస్తాం. దీని మీద పెద్ద ఎత్తున ఆందోళన కూడా చేస్తాం, చర్యలు తీసుకోకపోతే అక్రమ కట్టడాల మీద. మీరు ఎందుకు వీటి మీద ఫోకస్ చేసారు? అంటే సమస్యలు చాలా ఉంటాయి కదా మీ సంఘం తరపున, ఓన్లీ ఈ 10 మంది మీద 5 మీద ఎందుకు ఫోకస్ చేశారు మీరు? ఎందుకు సార్, మొన్న వికలాంగులో కొద్దిగా ఇబ్బంది వస్తే పోయినాం. మొన్న రోడ్డు విషయంలో నాణ్యత లేదంటే ఆడపోయి ఫిర్యాదు చేసినాం. వాటర్ సరిగ్గా వస్తలేదు అని అంటే దాని మీద కూడా ఫిర్యాదు చేసినాం. ఈ అక్రమ కట్టడాలే కాదు, దళిత చైతన్య సంఘం అనేది అనేక సమస్యల మీద పోరాడుతుంది. అంతేగాని జిహెచ్ఎంసీ మీద, జిహెచ్ఎంసీ అధికారుల మీద ఫోకస్ పెట్టాల్సిన అవసరం లేదు. అల్టిమేట్గా మా గవర్నమెంట్కు రెవెన్యూ పడిపోతుంది, వీళ్ళ జోబులు నింపుకుంటారు, గవర్నమెంట్కు దండి పడుతుంది, ఈ చైర్మన్లు నష్టం చేస్తారు. 40 గజాల 3 ఫ్లోర్ వేస్తారా సార్? ఎక్కడన్నా ఉందా ఇక్కడ హైదరాబాద్ ఏరియాలో? 40 గజాలు నీకు చూపిస్తాం, మీరు రండి సార్, కెమెరా పట్టుకొని రండి, గల్లీ తిరుగుదాం. ఈ చైర్మన్లు చేసే బ్రోకరిజము, వీళ్ళు బ్రోకరిజం చేస్తున్నారు. ఇక అంతకంటే ఏం మాట్లాడాలో అర్థమవుతుంది. వీళ్ళ మీద వెంటనే చర్యలు తీసుకోవాలా. ఈ పై అధికారి ఇట్లా తీసుకోకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తాం. వాళ్ళ మీద ఏమైనా ప్రెజర్ ఉందేమో, చైర్మన్ల మీద, పై ఆఫీసర్ల నుంచి ప్రెజర్ ఉందేమో. ఏం ప్రెజర్ లేదు సార్, వాళ్ళు ఇచ్చే ముడుపులే అందుకుంటారు, గదే ప్రెజరు. వాళ్ళు జోబులు నింపుకుంటారు తప్ప ఇంకోటి సామాన్యం ఒక్కొంది బ్యాక్గ్రౌండ్ లేకుండా ఒక్కోటి ఇల్లు కట్టుకున్నట్టే వానికి ఇమీడియట్ నోటీస్ అవ్వకుండా కూలకొట్టి దాఖలాలు ఉన్నారు సార్. గరీబులు వాళ్ళు ఉన్నోనికి ఎందుకు కొమ్ము కాస్తారు సార్? ఇట్లా వాని పేరు చెప్తారు, వీని పేరు చెప్తారు, వెళ్ళి అని పేరు చెప్తారు, మళ్ళీ అని చెప్తారు. జోనల్ కమిషనర్ గారు క్లియర్గా చెప్పాం, యాక్షన్ తీసుకోండి సార్ దయచేసి. మీరు ఒక స్టూడెంట్ తప్పు చేస్తే టీచర్ది అవుతుంది, ఒక కొడుకు తప్పు చేస్తే తల్లిదండ్రులే అవుతుంది, ఒక చిన్న కింది స్థాయి అధికారి తప్పు చేస్తే మీదే అవుతుంది సార్. మీరు సుపీరియర్, మీరు జోనల్ కమిషనర్ సుపీరియర్ ఉన్నప్పుడు మీ కింద వెటర్నరీ ఉంటుంది, శానిటేషన్ ఉంటుంది, మన ట్యాక్స్ ఉంటుంది, ఇంజనీరింగ్ ఉంటుంది, టౌన్ ప్లానింగ్ ఉంటుంది. ఇన్ని విభాగాలకు మీరు సుపీరియర్ సార్. మీరు దయచేసి రివ్యూలు పెట్టండి. చాలా అవినీతికి పాల్పడుతున్నాను, అన్ని శాఖలలో అక్రమాలకు పాల్పడుతున్నాను. దీని మీద వెంటనే చర్యలు తీసుకోండి. ఇది నాక్ ఇంజనీర్ మీద ఇలా కంప్లీట్ ఫిర్యాదు చేసినా. నాక్ ఇంజనీర్ సైట్ ఇంజనీర్స్ నాక్ ఇంజనీర్ కాదు, వీళ్ళు కంప్యూటర్ ఆపరేటర్లు చాలా మంది ఉన్నారు. సురేష్ అని ఉన్నాడు జోనల్కు, ఏసీపీకి 2 కంప్యూటర్ చేస్తుంటాడు ఆయన, కంప్యూటర్ ఆపరేటింగ్. అది దానివల్ల ఫైళ్ళు థర్డ్ పార్టీ కూడా చెందుతా ఉన్నాయి. ఇంకొక ఆమె ప్రియాంక అని, ఆ ప్రియాంక కూడా ఇట్లనే థర్డ్ పార్టీకి చేరే విషయంగా చేస్తా ఉన్నారు. ఇంకొక నాక్ ఇంజనీర్ ప్రకాశ్ అని ఉన్నాడు, ఆ పిల్లాడు, వాడు ₹1 కోటి సంపాదించిండు. ఇంకొక డిప్యూటీ కమిషనర్ పిఎస్ సికింద్రాబాద్ ప్రవీణ్. కోట్లేనా? అంత కోట్లే. మీరు ఎంక్వైరీ చేసుకోండి అన్న సార్, మీరు ఎంక్వైరీ చేసుకుని ఒకసారి రండి, అలా ముఖ్యంగా చెప్పమంటే బాగా చెప్తా చెప్తాం. కంప్యూటర్ ఆపరేటర్లకి కోట్లు సంపాదించింది మొత్తం బిల్డర్లంతా వీళ్ళ చేతుల్లోనే ఉంటారు. ఫైల్ తీయాలన్నా, ఫైల్ రావాలన్నా, ఫైల్ పోవాలన్నా కూడా ఇవన్నీ వీళ్ళే చేస్తారు సార్, వీళ్ళ మీదే ఉంటుంది. అందుకే దీని మీద కూడా మేము చర్యలు తీసుకోమని కోరినాము. ఖచ్చితంగా అన్నిటి మీద ఫైట్ చేస్తాం. ఈ టౌన్ ప్లానింగ్ విభాగమే కాదు, అన్నిటి మీద పోరాడతాం. దయచేసి సికింద్రాబాద్ బేగంపేట్ చైర్మన్ బదిలీ చేయాలా. బదిలీ చేయని సందర్భంలో ఖచ్చితంగా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తారు. మీరు కంప్లైంట్ చేస్తే సస్పెండ్ చేసిన వాళ్ళ లిస్ట్ ఎవరు? వీళ్ళంతా 27 మంది. ఎవరు వీళ్ళంతా? వాళ్ళు అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్, నాక్ ఇంజనీర్స్. ఈ నాక్ ఇంజనీర్స్ పని ఏంది? నాక్ ఇంజనీర్స్ పని అంటే వాళ్ళు పోయి నోటీస్ ఇవ్వాలా, వీళ్ళే హుకుం జారీ చేస్తారు, నన్ను వచ్చి గలువు, ఈ బిల్డింగ్ ఏంది కంప్లీట్ వచ్చింది నన్ను గలవని చెప్తారు నాక్ ఇంజనీర్లు. మరి ఏసీపీలు, డిప్యూటీ కమిషనర్ ముద్దు నిద్ర మళ్ళీ వీరరా మళ్ళీ ఏంది? మీరు ప్రజా పనులతో జీతాలు తీసుకుంటారు. ఈ రోజు మీరు చైర్మన్ ఎందుకు ప్రోత్సహిస్తారు, నాక్ ఇంజనీర్ ఎందుకు ప్రోత్సహిస్తారు? మీరు అవుట్ సోర్సింగ్లో అవినీతి ఆరోపణలు ఎదుర్కొని అందరు రిమూవ్ చేయి. ఎవరిని కూడా ఏళ్ళ తరబడి అవుట్ సోర్సింగ్ చైర్మన్ పెట్టుకోవాల్సిన అవసరం ఏముంది? మీరు ఏం లోపాయకర ఒప్పందం చేసుకోరు, ఏడ లాలూచి పడుతున్నారు మీరు, ఎందుకు మళ్ళీ వీళ్ళను బదిలీ చేస్తలేరు? చెప్పండి మరి మీరన్నా. లేదు మాకు చేత కాదంటే రిజైన్ చేసి పోండి మీరు, అంతే అంటున్నాం మేము. ఆమె ట్యాక్స్ పేరుగా ఒక రాష్ట్రానికి అధ్యక్షునిగా నేను డిమాండ్ చేస్తా ఉన్నా, జోనల్ కమిషనర్ గారు దయచేసి వీళ్ళ మీద చర్యలు తీసుకోండి, లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని చెప్పి సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. చూద్దాం ఏం జరుగుద్ది రాబోయే రోజుల్లో, మరి వాళ్ళు ఏం యాక్షన్ తీసుకుంటారు ఏంది అన్నది చూద్దాం. సో మీరేం ఫైట్ చేయాలనుకుంటున్నారు దీని మీద? మేము ఏమంటున్నామంటే అక్రమ నిర్మాణాలు ఆపాలి. ఓకే, వాళ్ళకి నోటీసులు ఇవ్వడం కూడా, నోటీస్ ఇచ్చి దాని సిస్టమ్ చేసుకుంటూ పోతేనే ఇమీడియట్లీ కూలగొట్టే ప్రయత్నం చేయాలి. కూలగొట్టే ప్రయత్నం చాలా నిర్మాణాలు వచ్చినాయి చెరువుల పక్కన, లేకపోతే పార్కులు, స్థలాలు కబ్జా జరుగుతుంది సార్. హైడ్రా కూడా FTL బఫర్ జోన్లలో కడుతుంటే కూడా అనేక సందర్భాలలో కూలగొట్ట సందర్భాలు చూసినాం. గత ప్రభుత్వాలను చూసినాం, ఇప్పుడు చూస్తున్నాం. మన ఆవేదన ఏందనంటే ప్రతి ఒక్కరు కూడా అధికారి కానీ, నాయకుడు కానీ, ఎమ్మెల్యే కానీ ట్యాక్స్ పేరుతో జీతాలు తీసుకునే వ్యక్తులు సక్రమంగా ప్రజల కోసం చేయాలనేదే మా ఆకాంక్ష. అంతేగాని ఇంకొకటి ఏం లేదు, ఎవరి మీద వ్యక్తిగత కక్ష లేదు. వీళ్ళను
ఎట్టి పరిస్థితుల్లో బదిలీ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. సో ఖచ్చితంగా ప్రభుత్వం ఎంక్వైరీ చేయాలి. ఎంక్వైరీ చేసిన తర్వాత వీళ్ళ మీద యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. అసలు ఎంక్వైరీ అనేది పక్కన పెడితే 20-25 ఏళ్ళుగా ఒకే ప్లేస్లో ఎట్లా ఉద్యోగం చేస్తారు? అసలు ఇది ఎక్కడ ఉండదు కదా. మరి ఎందుకు ఉంటున్నారు? అంత ఇన్ఫ్లుయెన్స్ ఏం చూపిస్తున్నారు వాళ్ళు? లోకల్గా ఉన్న ఏ లీడర్ సహకారంతో వాళ్ళు కొనసాగుతున్నారు? లేదు అధికారులు, పై స్థాయి ఉన్న అధికారులు ఎవరు కొత్త వాళ్ళు వచ్చినా వీళ్ళ ఇచ్చే డబ్బులకి, కమిషన్లకి, లేకపోతే వాళ్ళు చూపిస్తున్న అక్రమ నిర్మాణాల దగ్గర నుంచి తీసుకొస్తున్న డబ్బులకి మీరు కూడా సైలెంట్ అయిపోయారా? సో ఖచ్చితంగా దీనికి ఆన్సర్ చెప్పాల్సిందే. వాళ్ళు అవినీతి చేశారా చేయలేదా అన్నది ఎంక్వైరీ ద్వారా తెలుస్తుంది. కానీ 20 to 25 years, 30 years వరకు ఒకే ప్లేస్లో ఉండడం అన్నది ఖచ్చితంగా దీని వెనకాల ఏదో ఉందని అయితే అర్థమవుతున్నది. గవర్నమెంట్ ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాలి. ముఖ్యంగా ఈ జిహెచ్ఎంసీ, హెచ్ఎండిఏ, టౌన్ ప్లానింగ్ అయితే, రెవెన్యూ అయితే దారుణంగా తయారైన డిపార్ట్మెంట్స్ అయితే అత్యంత దారుణంగా తయారైనవి. నిజాయితీ గల వాళ్ళు ఉన్నారు, దారుణాలు చేస్తున్న వాళ్ళు, అరాచకాలకు పాల్పడుతున్న వాళ్ళు, అసలు సంబంధం లేకుండా పర్మిషన్స్ ఇచ్చే వాళ్ళు కూడా అంతేమంది ఉన్నారు. ఖచ్చితంగా వీళ్ళ మీద యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. చూద్దాం రాబోయే రోజుల్లో గవర్నమెంట్ ఎట్లా రెస్పాండ్ అవుతుంది ఈ విషయం మీద. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.